కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. పట్నంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్ని పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి వేసిన ప్రధాన పైప్ లైన్ ట్రయల్ రన్ ని పోచారం ప్రారంభించారు. అనుకున్న సమయం కంటే ముందే ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు పోచారం. సురక్షిత తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,70,000 కిలోమీటర్ల మేర కొత్త పైప్ లైన్ ని నిర్మించామన్నారు. 4 కోట్ల ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి వడబోసినటువంటి నీరు అందజేసేటువంటి క్రమంలో ఒక భగీరథ ప్రయత్నం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రతి ఇంటికి నల్ల వెట్టిస్తా అని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఇది దేశానికి ఆదర్శమైంది. ఆ కార్యక్రమం గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 42,000 కోట్ల రూపాయల ఖర్చుతో పాత 10 జిల్లాల నుండి కొత్త 31 జిల్లాలలో 1 కోటి కుటుంబాలకు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా నల్ల బిగించి నల్లల ద్వారా ఈ యొక్క మంచినీరును సరఫరా చేసే కార్యక్రమం దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1.